తెలుగు రాజ్యంకి స్వాగతం. నా పేరు సత్యనారాయణ. ఇవాళ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చాలా ఆసక్తికరమైన సన్నివేశాలు కనిపించాయి. అంటే శాసనసభకి ఈసారి ప్రతిపక్ష హోదా రాకపోవటం వలన కొంత ఆ రకమైన అవమాన భారాన్ని మోయటం అని కానీ ఇదంతా ఎందుకని కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సభకి రావటం మానేశారు. ఆయన నిజానికి వాళ్ళ స్పీకర్ని ఆయన ఆసనం మీద కూర్చోబెట్టేటప్పుడు ప్రతిపక్ష సభ్యులు, అధికార పక్ష సభ్యులు అందరూ కూడా కలిసి కూర్చోబెట్టడం అది ఒక సాంప్రదాయం. దాన్ని కూడా ఆయన పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. సరే, ఇక అది ఈ విషయం అలా ఉంచితే ఇవాళ స్పీకర్గా ఉన్న వ్యక్తి గురించి జనరల్గా ఏంటంటే స్పీకర్ స్థానంలో ఇప్పుడు అయ్యన్న పాత్రుడు ఉన్నారు. స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి జనరల్గా సభ్యులకి ఆయన మీరు ఇలా బిహేవ్ చేయాలి, అలా బిహేవ్ చేయాలని సూక్తి ముక్తాలు చెప్తారు. కానీ ఇవాళ ఇక్కడ రివర్స్ అంటే ఎందుకనంటే ఇప్పుడు అయ్యన్న పాత్రుడు ఆయన చాలా అగ్రెసివ్ పొలిటీషియన్. అంటే నిజానికి స్పీకర్గా ఉండేవాళ్ళు కొంచెం సంయమనంతో సహనంతో అంటే కోపదారులు కాకుండా ఉండాలి, ఎంతో సహనంతో వ్యవహరించాలి, ఇవన్నీ ఉండాలి. అంటే అయ్యన్న పాత్రుడు ఆయన వ్యక్తిత్వం ఏంటంటే ఆయన ఏదైనా విషయం వస్తే నిర్మోహటంగా ఎవరిని కూడా లెక్క చేయకుండా ఈవెన్ వాళ్ళ నాయకుడిని కూడా లెక్క చేయకుండా మాట్లాడతాడనేది ఒక అందరికీ తెలుసు. అందుకని ఇవాళ ఎవరైతే ఇప్పుడు అధికార పక్షానికి సంబంధించిన సభ్యులు ఉన్నారో అంటే ఇప్పుడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఆయన మీద ఒక కవిత్వం రాశారు. ఆయన్ని పొగుడుతూ ఒక కవిత్వం రాసి అయ్యన్న మీరు ఇప్పుడు అంటే ఋషికొండనే మీరు చెక్కేయగలరు, మీ కోపం వస్తే మీరు అంత కోపదారులు, కానీ ఇప్పుడు మీరు కాస్త మీ తిట్లను ఇప్పుడు తగ్గించుకోవాల్సి వస్తుంది, మీ తిట్లకు ఆ కోపానికి మీరు ఆనకట్ట వేసుకోవాల్సి వస్తుంది. అంటే మీరు ఎవరిని తిట్టకూడదు, సభ్యులు కూడా ఎవరిని తిట్టకుండా చూడాల్సిన బాధ్యత కూడా మీకే ఉంటుంది అని చెప్పేసి హితబోధ చేశారు. అయ్యన్న పాత్రుడికి మరో వ్యక్తి ఇప్పుడు అచ్చెన్నాయుడు ఉన్నాడు. ఆయన ఇప్పుడు మంత్రిగా ఉన్నారు క్యాబినెట్లో. ఆయన కూడా ఏం చెప్పారంటే అయ్యన్న మీ అవతారం మార్చుకోవాలి. అంటే ఇదంతా కూడా ఇండికేషన్ ఏంటంటే ఆయన చాలా కోపం ఎక్కువ ఆయనకి. ఇప్పుడు సభ నిర్వహణలో ఇప్పుడు ఆయన ఈ రకంగా కోపంగా వ్యవహరిస్తారేమో అనేది అందరికీ అనుమానం అనమాట. అందుకని ఇప్పుడు ఎట్లా అంటే తగ్గు గణనాథ అని శివుణ్ణి స్తోత్రం పలికినట్టు వాళ్ళ ఉండే మొత్తం అనుయాయులు వాళ్ళందరూ కూడా ఇప్పుడు సభలో మీరు తగ్గి ఉండాలి, మీరు కోపం తెచ్చుకోకూడదు, సహనంతో వ్యవహరించాలి అని చెప్తున్నారు. ఎందుకంటే ఈసారి ఇప్పుడు ఇందాక లోకేష్ కూడా ఏమన్నారంటే ఈసారి మనమే ప్రతిపక్షం, అంటే మనకి సమస్యల మీద వాటి మీద కూడా మనమే మాట్లాడాలి. ఎందుకంటే ప్రతిపక్ష హోదా వచ్చే అంత మెజారిటీ వైఎస్ఆర్సీపీ పార్టీకి రాలేదు కాబట్టి ఇప్పుడు మన నాయకుడు చెప్పారు మనమే ప్రతిపక్షంగా వ్యవహరించాలి, సమస్యలన్నింటిని కూడా మనమే ఇక్కడ తీసుకోవాలి, వాటన్నిటిని కూడా మనమే ప్రతిపక్షంగా వ్యవహరించాలని చెప్పారు. అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అయ్యన్న పాత్రుడు గొప్పతనం గురించి, ఆయన పడిన కష్టాల గురించి ఇవన్నీ చెప్పారు. ఆయన పట్ల ఎంతో సానుభూతితోటి మాట్లాడారు చంద్రబాబు నాయుడు కూడా. ఆయన పడ్డ కష్టాలు అవన్నీ కూడా ఇక్కడ మాట్లాడారు. అట్లాగే లోకేష్ కూడా చెప్పారు. వీటన్నిటితోటి కూడా ఆయన కోపదారి. అంటే ఇంకొక అనుభవం కూడా ఉంది గతంలో. అంటే గత హయాంలో అంటే గత చంద్రబాబు నాయుడు హయాంలో కొడల శివప్రసాద్ ఆయన స్పీకర్గా ఉన్నారు. ఆయన కూడా నిజానికి ఆయన కూడా ఇట్లా అగ్రెసివ్గా ఉంటాడనేది ఆయనకి పేరుంది. అప్పుడు కూడా ఆయన అసలు ఆ స్పీకర్ పోస్టులు ఎట్లా ఇముడతాడు అనేది అందరికీ చాలామందికి అనుమానం ఉండేది. ఆయన కూడా చాలా సహనంతో వ్యవహరించారు. ఆయన ఎంత సహనంతో వ్యవహరించినప్పుడు కూడా అప్పుడు చాలా కాంట్రవర్సీస్ వచ్చినాయి. అంటే రోజాని సెషన్ మొత్తం అంటే ఒక సెషన్ కాకుండా మొత్తం శాసనసభ కాలం మొత్తానికి ఆమెను సస్పెండ్ చేయటం, వీటికి సంబంధించి కొన్ని వివాదాలు, వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీకి చెందిన వాళ్ళు రకరకాలుగా అంటే ఒక వాగ్యుద్ధం మాట్లాడితే వెల్లోకి వెళ్ళటం ఇట్లాంటివన్నీ జరిగినాయి. అయినా సరే ఆ మధ్యలో ఒక్కోసారి ప్రతిష్టంభన ఏర్పడేది. ఆ ప్రతిష్టంభన సందర్భంగా అప్పుడున్న ఉపనాయకుడు జ్యోతుల్ నెహ్రూ ఈ స్పీకర్ దగ్గరకు వచ్చి ఆయన ఏదో మాట్లాడేవాడు. అయినా సరే ఇప్పుడు జగన్కి స్పీకర్కి మధ్యలో ఆ గ్యాప్ అట్లాగే ఉండేది. ఎందుకంటే ఇప్పుడు ఆయన జ్యోతుల్ నెహ్రూ కూడా మేము ఏం చెప్పినా సరే ఆయన వినేదట్లేడని చెప్పి ఆయన కూడా ఒక స్టేజ్లో చేతులు తెసే పరిస్థితి ఉండేది. అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు అయ్యన్న పాత్రుడు కూడా ఆయన కూడా అంతే అగ్రెసివ్, అంతకంటే అగ్రెసివ్ ఇంకా చెప్పాలంటే. అందుకనే ఆయన సంయమనంతో వ్యవహరించాలని, ఆయనకి అంతా శాంతి మంత్రం ఇప్పుడు ఆగ్రహాన్ని తగ్గించుకోవాలని చెప్పేసి
సంయమనంగా ఒక సభ పెద్దగా వ్యవహరించేటప్పుడు ఇట్లా ఉండాలని చెప్పేసి అందరూ ఇవాళ అంటే మొత్తంగా కూడా శివుడిని కనుక స్తోత్రించినట్టు అందరూ కూడా ఆయనకి తగ్గు అన్నాదా అని చెప్పేసి ఇవాళ స్తోత్రం పలికారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.